యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కాబట్టి తాత్కాలికంగా మీ బ్రెయిన్‌తో ఉండేటటువంటి ఆలోచనని సస్పెండ్ చేయటం మంచిది. మేమిచ్చే సలహా పాటించడం బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమ్య మేడం మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం యాక్చువల్గా ఇదొక మంచి ప్యూర్ లవ్ స్టోరీ అని అయితే నేను అంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం లవ్ స్టోరీస్ వింటున్నాము. అన్నిటికీ ముందు అక్రమ సంబంధాలు, ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకున్న తర్వాతే మిగతా కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇక్కడ నేను ఈ అమ్మాయికి ఎక్కువ ఓటేస్తాను. అంటే లవ్ చేయడం అనేది అతను ఒక మాట అనేసాడు, మేడం లవ్ చేయడం బ్యాన్ చేయండి, ఎందుకంటే అది ఫీల్కి సంబంధించి. దాన్ని ఎవరూ బ్యాన్ చేయలేము నాన్న, దాన్ని ఎవరూ బ్యాన్ చేయలేం. అది మీ ఫీలింగ్స్. మీరు ఆకలేస్తుంది కాబట్టి మాకు ఫుడ్ దొరకట్లేదు బ్యాన్ చేయండి, ఆకలిని బ్యాన్ చేయండి అంటే చెయ్యలేం కదా. బాడీలో వచ్చే ఫీలింగ్స్ని భూప్రపంచంలో ఎవరు బ్యాన్ చేయలేరు. ఒకదాన్ని బ్యాన్ చేయాలి అంటే అదొక ఆచారంగానో, లా అండ్ ఆర్డర్గానో, సాంప్రదాయంగానో ఉండాలి. లవ్ ఎక్కడ సాంప్రదాయం కాదు, అదొక ఫీల్. అర్థమైందా? దాన్ని బ్యాన్ చేయడం కుదరదు. నువ్వు ఇట్లా తెంగరగా మాట్లాడావనుకో, మేము నీ వైపు సపోర్ట్ కూడా తీసుకోలేం. ఓకేనా? నెక్స్ట్, ఈ అమ్మాయి కరెక్ట్ అండి. లవ్ చేయడం మిస్టేక్ కాదు, లవ్ చేసింది. అది ఎందుకంటే ఫీల్ పడిపోయింది. చీటరా అంటే చీటర్ కాదు. ఒక సంబంధం వచ్చింది కాబట్టి మనం ఆ ఒక్కటి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. కానీ అంటే 23 years వచ్చిన తర్వాత ఆయనకి 15,000 కాదండి 50,000 సంపాదించినాక అయితే పెళ్లి చేసుకుంటానంటే కరెక్టా? ఆ అమ్మాయి 19 yearsకే మెచ్యూర్డ్గా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంది. అందులో మిస్టేక్ ఏముంది? తల్లిదండ్రులకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇవ్వకపోతే కదా మనం బాధపడాలి. ఇలా ఇవ్వకుండా లేచిపోయి వెళ్ళిపోయి తల్లిదండ్రులు గుండెల మీద బాదుతున్న కేసుల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక్కటి స్టాండే తీసుకుని ఈ అమ్మాయి చీట్ చేసిందంటే చీటర్స్ వేరు మేడం. లవ్ చేసి ఫైనాన్షియల్గా వాడేసుకొని వెళ్ళిపోయి ఏం చేసుకుంటారో చేసుకొని అని, నువ్వే ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రెజర్ చేస్తే కేసులు ఫైల్ చేస్తాను, వేరే బ్లాక్మెయిలింగ్ కేసులు ఫైల్ చేయడం, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి లవర్ని ప్రొటెక్ట్ చేయాలి. అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఇతను కాదు, ఇతను రియల్ లవరు, ఈ అమ్మాయి రియల్ లవరే. 19 yearsకి ఇంట్లో సంబంధం చూసేయడం ఏమిటో నాకు అర్థం కాలే. సరే చూశారు, వాళ్ళు ఏదో పెళ్లి చేసేయాలి, ఏదో ఊళ్ళకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి అన్నప్పుడు ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధం ఇంకా ఓకే కూడా అవల, సంబంధం వచ్చింది. వాళ్ళకి వీళ్ళ రేంజ్ నచ్చాలిగా ఫస్ట్. ఈ లోపే ఈవిడ కంగారు పడింది, ఆయన కంగారు పడ్డాడు. ఇంట్లో ఆల్రెడీ అతను వచ్చేసి డైరెక్ట్ హీరోలాగా చెప్పాడు. ఆ చెప్పే విధానానికి ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఈ అమ్మాయి 19, ఆయన 27. అతనికి ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండాలి. అలాంటిది ఈ అమ్మాయి కాస్త రెస్పాన్సిబుల్గా ఒప్పుకుంటే, నా వైపు స్టాండ్ తీసుకోలేదంటే చెప్పడమే ఎక్కువ నా దృష్టిలో. పేరెంట్స్కి ధైర్యంగా అమ్మాయి చెప్పుకోవడమే ఎక్కువ, నిన్ను ఇంటి దాకా రానివ్వటం ఎక్కువ. ఆ అమ్మాయి డోర్ వేసేయలేదు, మా ఇంటికి రావద్దని చెప్పలా, ఇన్వైట్ చేసింది, ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఈ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోలేని నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో వాళ్ళకేంటి, కూతుర్ని వాళ్ళకంటే ఒక స్టెప్ పైన ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు ఎవరైనా. అందులో వాళ్ళ మిస్టేక్ కాదు. నీవు ఇప్పుడు కమాన్ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోతే తీసుకుపోతానంటే రేపొద్దుట నీకు పుట్టే పిల్ల అలా చేస్తే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. నీ ఇష్టమేనా? మీ ఇష్టానికి మీరు లవ్ చేసుకుంటారు. 27 ఏళ్ళకి నీకు పిల్లే నచ్చిందా? 25 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్న అమ్మాయిలు ఎత్తుక్కోవాలిగా. సార్ అన్నారు కదా ఇందాక 23 వేళ్ళు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారని. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నిన్ను జాబ్ చేయమంటే సరిపోయేది. ఈ అమ్మాయి చేయమనేసరికి నీకు లవ్ చేసింది కదండి 2 years, నేను సూసైడ్ చేసుకోవాలంటే చేసుకో, ఎవడి క్లాసు? మీ గొయ్య మీరు దవ్వుకున్నట్లే కదా. ఆ పిల్ల అడుగుతున్నది ఏముంది? లవ్ చేయడం, మంచి వ్యక్తిని చూస్ చేసుకోవడం. నువ్వు మంచోడివి, లవ్ చేసింది. బాధ్యతగా రెస్పాన్సిబుల్గా విడాకులు తీసుకోకుండా, కష్టాలు పడకుండా, అరే ఈ కష్టాలు పడలేకపోతున్నారా బాబు అని వెనక్కి రాకూడదని ఆ అమ్మాయి ముందు జాగ్రత్తగా అడిగింది. ఇంకొక 10,000 20,000 సంపాదించు, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించాను. తప్పేంటి నాన్న అందులో? అంటే 15,000కి నువ్వు ఇంట్లోంచి లేచిపోవచ్చు అనగానే వచ్చేసి ఆ 15,000తో 7,000 రెంట్ కట్టి, 3,000 సరుకులు తీసుకొచ్చి, 2,000తో కరెంటు బిల్లు కట్టి ఇలా గుట్టుగా బతికేస్తామంటే లవ్ 4 రోజులకి దాని మీనింగ్ తెలుసుగా. అంతే, 3 నెలలు తిరిగితే నాకు వీడొద్దు, వీడి దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలని కోటి చుట్టూ పరిగెడుతున్నారు, విడాకులు కావాలి అని. అంటే అప్పటికి లవ్ అయిపోద్ది. లవ్ అనేది ఫీలే. బాధ్యతలతో కూడి బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఉండాలి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియలే జీవితాలను డిసైడ్ చేస్తున్నాయి. ఈరోజు ఇద్దరు ముఖాలు చూసుకొని లవ్ చేసుకుందాం అంటే పెళ్లి తర్వాత కుదరదు. ఇప్పుడంటే మీ ఇళ్లలో తిండి పెడుతున్నారు, మంచి డ్రెస్సులు ఇస్తున్నారు, రెడీ అయ్యి బయటకు వచ్చి ముఖాలు చూసుకుంటున్నారు. పెళ్ళిళ్ళైనా మీ ఇద్దరు ముఖాలు చూసుకోవడానికి కుదరదు, బోళ్ళని పనులు ఉంటాయి ఈవిడికి.
ఈవిడ దేబరి మొహం వేసుకుని కూర్చుంటుంది వచ్చేసరికి. నువ్వు తెచ్చి ఆ 15,000కి అన్ని కట్టింగ్లు పోను, నీ పెట్రోల్ పోను, ఈ ఇంట్లో ఇల్లు రెంట్ కట్టడానికి కుదరదు. కష్టాలు ఎందుకు పడుతుంది అంత? అమ్మా నాన్న వాళ్ళు ఏం తింటున్నారో తినకుండా ఆ పిల్లకి అన్నీ చేసి పంపిస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నీకు వంట చేసి నీకు సేవలు చేసి బానిస బతుకుతూ లవ్ చేసుకుందాం ఇద్దరు ముఖాల ముఖం పెట్టుకుని అంటే కుదరదు నాన్న. ఆ పిల్ల అడుగుతున్నది కరెక్ట్. నీకు నిజంగా అమ్మాయి కావాలంటే నువ్వు చేంజ్ అవ్వాలి, సంపాదించాలి, ప్రూవ్ చేస్తే మేము మాట్లాడతాం. స్టిల్ ఇప్పటికీ ఆ అమ్మాయి ఏమంటుంది? ఆ అమ్మాయి అంటున్నది కరెక్ట్, అట్లాంటి అమ్మాయి నీకు మళ్ళీ దొరకదు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. ఒకటి, ఆ అమ్మాయి ఇప్పటికీ నేను ఎవరిని చేసుకుంటానని అనట్లా. అర్థమవుతుందా నీకు? ఇంట్లో వాళ్ళని కాదు అని మాత్రం రాదు. అది ఆ ఒక్క సీన్కి ఆ అమ్మాయికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి ఈ పిల్ల తల్లిదండ్రులనే వదలని అంటుంది అంటే రేపొద్దుట నన్ను కూడా వదలదు. కాపురాలే నిలబడట్లేదురా బాబు. ఆ పిల్ల నిలబెట్టుకునే పిల్ల. ఫ్రెండ్స్ కొంతవరకే నాన్న. ఫ్రెండ్స్ లేకపోతే జీవితమే లేదు. నేను దానికి ఓటేస్తాను. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉండాలి, కానీ తాగుడు ఉండకూడదుగా. నీకు వచ్చే 15,000కి నీకు ఏదైనా ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఆ పిల్ల నీకంటే మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. నువ్వు కదా ఆలోచించాల్సింది. అర్థమవుతుందా? ఏంటి మేడం ఆవిడ అంటగడుతుందేమో అనుకుంటే ఇన్ని తిడుతుంది అనుకుంటున్నావా? ఇవి మేము చెప్తున్నవి జాగ్రత్తలు. ఇంకెవరు చెప్పడు మీకు ఇక్కడ. మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు, ఎందుకంటే మీరు విన్నారు కదా. కాపురం నిలబెట్టుకోవాలి. అసలు నిజంగా కాపురం కావాలి అంటే పర్ఫెక్ట్గానే స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఆ అమ్మాయి అడుగుతున్న దాంట్లో రాంగే లేదు, వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్న దాంట్లో రాంగ్ లేదు. నువ్వేం సంపాదిస్తావు? నువ్వు బాగా సంపాదిస్తే మేము ఒప్పుకుంటాం, ఒప్పించుకుంటాం. నువ్వు ఒక్కడే ఒప్పుకుంటూ వెళ్ళిపోతే ఎవడ ఎండవు. నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఎందుకు అడుగుతావంటే మనకి తినడానికి గబుక్కుని లేకపోయినా మనకి ఏదైనా కష్టం వచ్చినా మీ పేరెంట్స్ తీసుకొచ్చి రూపాయి పెట్టి మిమ్మల్ని కాపాడతారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాపాడతారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోపోతే నాతో వచ్చేస్తారండి అంటూ వచ్చి ఏం చేయాలా? ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీ అదే. అర్థమైందా? పెళ్ళి అయినాక మొఖాలు చూసుకోవడం కుదరదు. చూడలేక పారిపోతుంటారా బాబు ఇళ్లలో నుంచి. పొద్దుటి నుంచి నీ ముఖమైనా చూసేది ఫ్రెండ్స్తో వెళ్తానని అప్పుడు ఎట్లాగో అంటావు. ఇప్పుడంటే ఆవిడ ముఖం చూడ్డానికి కంగారు పడుతున్నావు. కానీ అర్థమైందా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆ పిల్ల స్టాండ్ కరెక్ట్ ఉంది, పేరెంట్స్ని ఒప్పించటం. నాన్న మీ పేరెంట్స్తో మాట్లాడమంటావా మమ్మల్ని? మాట్లాడండి మ్యామ్. వాళ్ళు ఒప్పుకొని అబ్బాయికి కొంత టైం ఇచ్చి కొంత శాలరీతో చేసుకుంటాము అంటే నీకు ఓకే కదా? గవర్నమెంట్ జాబ్ అతనే కావాలా? లేదు మ్యామ్, అతనే కావాలి. అంటే ఫ్రెండ్స్ తో తిరగను, తాగను అంటే అతనే కావాలి మ్యామ్. తాగుడైతే మేము కూడా ఒప్పుకోనానా అట్లాగో. సో మేము యాక్చువల్గా నువ్వైతే అబ్బాయిని చేసుకోవడానికి రెడీగానే ఉన్నావు. గవర్నమెంట్ సంబంధం అనేది జస్ట్ ఊరికే వచ్చింది. అయినా ఈ ఏజ్కే పెళ్ళి అవసరం. నువ్వు అసలు ఇంకా 1-2 years గ్యాప్ తీసుకోవచ్చు. నువ్వు కూడా జాబ్ చేయడానికి చూడన్నాను. నువ్వు ఎంత మెచ్యూర్డ్గా ఈ ఏజ్లోనే ఉన్నావు, చాలా కరెక్ట్. అన్నీ కరెక్ట్గా ఉంటేనే పెళ్ళి. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక విడిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీది అంత మంచి ప్యూర్ లవ్ అని నా ఫీలింగ్. అది స్పాయిల్ చేయకండి ఉన్నంతలో. నాన్న నీ తరపు నుంచి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాం మేము. 100% వాళ్ళని ఒప్పించడానికి చూస్తాం. నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఏవో కొన్ని కండిషన్స్ పెడతారు, మా మాట వింటారు ఖచ్చితంగా. ఆ కండిషన్స్ నువ్వు ఒబే అవ్వాలి, నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే మేడం, ఈ కండిషన్స్ అయినా నేను ఓకే. నువ్వు కొంచెం ఇంకా మరి ప్రైవేట్గా అన్నా ఏదైనా చదువు స్టార్ట్ చేయాలి. మరి ఈ డిగ్రీలతో అయితే ఏం అవ్వదు. ఆ అమ్మాయి కూడా డిగ్రీ కంప్లీట్ అవనివ్వండి. పెళ్ళి అయితే చేస్తారేమో, మేము ఒకసారి మాట్లాడిన తర్వాత ఫర్దర్గా డెసిషన్ తీసుకుందాం. అప్పటిదాకా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడాలు, వచ్చేమంటాలు చేయకు. ఎందుకంటే మీరు పెళ్లి తర్వాత పర్మనెంట్గా జీవితకాలం బతకాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ పిల్ల చెప్తున్నవి కరెక్ట్. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే మీకు ఏ కష్టాలు రాకుండా ఉంటాయి. తను నా కోసం వస్తుంది కాబట్టి తనకు నచ్చినట్టే మారుతాను మేడం. ఆ అమ్మాయి ఆల్రెడీ తాగొద్దు అంటుంది, అది మానేస్తావా? జీవితకాలంలో జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి, ఆరోగ్యాలు సర్వనాశనం అవుతున్నాయి. దయచేసి మారండి. నువ్వు అప్పుడప్పుడు పార్టీ వేరే తాగినా కూడా అవి ఎలా అయిపోతాయి అంటే ఫ్రెండ్స్ అరే వీడు ఇప్పుడు ఏంటారు అప్పుడే తాగుతున్నాయి ఇప్పుడు తాగట్లేదు అని ఎక్కిరిస్తారు. వాళ్ళు ఎక్కిరిచ్చారని మొహమాటానికి తాగాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం నీ ఫ్యామిలీని కాపాడుకోవాల్సిన, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. మేడం ఈ కేసులో మనం వాళ్ళ పేరెంట్స్ మాట్లాడి వీళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇద్దరు బాగున్నారు, ఉన్నంతలో అది బెటరు. దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని వాళ్ళతో 100% కలుపుదాం మనం ఉన్నంతలో. ఎందుకంటే ఇద్దరు విడిపోవడానికి రెడీగా ఏం లేరు కాబట్టి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. చక్కగా ఈశ్వర్కి తనుజకి వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ఎలా లీడ్ చేయాలో మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేడం సార్ చెప్పినట్టుగా వినండి. సో చక్కగా హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. గుడ్ లక్, బాయ్. ఆల్ ది బెస్ట్. మీరు ఫోన్ నెంబర్స్ అవి ఇవ్వండి అమ్మా, మాట్లాడతాం మేడం. ఓకే. సో చాలా చక్కగా చెప్పారు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా లీడ్ చేయాలనేది. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ రమ్య గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.